కాబట్టి ఇవి ఎందరో త్యాగాలు చేసి చనిపోయిన దాన్ని బట్టి ఆ త్యాగపల్ని మనం అందరం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈరోజు 44 కోళ్లను 4 చట్టాలుగా 4 కోళ్లుగా చేసడానికి ప్రభుత్వం మొండి వైఖరి బీజేపీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. అంటే నా అర్థమైంది, మన ఉద్యమ భద్రత, మన ఇన్సెంటివ్ కావచ్చు, మన యొక్క బోనస్లు కావచ్చు, మన ఇంప్లిమెంట్ చట్టాలు కావచ్చు, ఏ రకమైన కూడా మన భద్రత లేకుండా ఈ 8 గంటల పని 12 గంటల పని వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ఇబ్బందికతలలో మోడీ గెలిచిన తర్వాత రెండోసారి కూడా 2018లో కూడా పార్లమెంట్లో చట్టం చేసిండు. కానీ దాన్ని అమలు పరచడానికి సాధ్యం కావట్లేదు. ఎందుకు? అన్ని యూనియన్లు సంఘటితంగా ఉండి పోరాటం చేయడం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తే రైతులు 3 సంవత్సరాల నుంచి ఏకదాటి పోరాటం చేసి ఎంతోమంది చనిపోయి ఈరోజు చెప్పబెట్టుగా కూడా మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు పాకిస్తాన్ మనం ఆల్రెడీ మే 20 తారీఖు నాడు మనం సమ్మెలో పాల్గొనాలి. కానీ ఏం జరిగింది? పాకిస్తాన్కు మనకు యుద్ధం రావడం వల్ల దానికి అందరం ఒకటై మేమంతా భారతీయులం కదా అనే ఉద్దేశం పెట్టుకొని అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని భారతదేశంలో అన్ని సంఘాలు కూడా కలిసి ఒకటిగా ఉండి దాన్ని విరమించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు గమనంలో తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మోడీ గారు ఈ సింగరేణిలో 5 బ్లాకులు కొత్తగా రావాలి. ఆ 5 బ్లాకులు కొత్తగా రావడానికి స్టేజ్ 1 వచ్చిందని, మరి స్టేజ్ 1 వచ్చిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మరి స్టేజ్ 2 రావాలని చేయాలి కదా. దాన్ని మాత్రం సపోర్ట్ చేయట్లేదు. మనం తెలుగు మనమే ఇంతకుముందు తెలుగు గోల్ఫీల్లలో మనం ఒక తెలుగులు అమ్ముకున్న ధర మనకు కొద్దిగా ఉన్నదానికంటే మనం ఎక్కువ మంత్రి డిపార్ట్మెంట్ మీటింగ్లో అసలు తెలుస్తుంది. ఇప్పుడు డబ్ల్యూసీఎల్లో కానీ బీహార్లలో కానీ మధ్యప్రదేశ్లో ఉన్న రాష్ట్రాలలో కానీ తీసుకుంటే వారికంటే కోలు మనము టన్నుకు 1500 నుంచి 2000 ఎక్కువ అమ్ముతున్న మాట వాస్తవం. ఇప్పుడు వచ్చిన పరిస్థితి కొనుగోలుదారుడు క్వాలిటీ ఉంటేనే ఉంటా ఉన్నాడు. మనం కూడా ఏదైనా షాప్కి వెళ్తే ఓ మ్యాంగో కావచ్చు, టమాటా కావచ్చు, ఏదో కూరగాయలు తీసుకున్నా ఎక్కడ బాగుంటుందో తీసుకుంటాం. అలాంటి ఉద్దేశం కూడా మోడీ తీసుకొచ్చే చట్ట ప్రకారం ఏ దేశం నుంచైనా ఇక్కడ దిగుమతి కావచ్చు, ఏ రాష్ట్రం కూడా చేసుకోవచ్చు, ఎవరైనా కొనుగోలు చేస్తున్న పరిస్థితి చేసి మళ్ళీ ఇబ్బందికరంగా పెట్టాడు. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి నేను అందరూ చెప్పే విధానం కూడా అన్ని మాట్లాడుతుంది. ఏదేమైనా మోడీ చేసే విధానం ఆయన గెలిచిన తర్వాత వచ్చిన కానీ దాదాపు ఓ 30 సార్లు సమ్మె చేయవచ్చు. మోడీ వచ్చిన తర్వాత టోటల్గా 50 సార్లే ఉంటుంది జాతీయ సమ్మెలు, అలా 30 సార్లు ఈయన సమ్మెలో ఉంటాయి. ఏదేమైనా మీరందరూ గమనించి ఎంతమంది అన్నదమ్ములం ఎన్నో సమయం ఉన్నా ఏదున్నా ఈ సింగరేణి రక్షించబడితేనే ఈ యూనియన్లు ఉంటాయి, ఆఫీసర్లు కూడా అధికారులు కూడా ఉండరు, ఈ సంఘ నాయకులు ఉంటాయి, మీకు చట్టాలు వస్తాయి, మీకు హక్కులు వస్తాయి, అన్నీ వస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తా ఉన్నా, అందరూ మాట్లాడాలి కాబట్టి సమయం పాటించాలి.